హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ చిట్టి ముత్యాలు కోడి పలావ్. దీన్ని రాజుగారి పలావ్ అని కూడా అంటారు. ఈ మధ్య చిట్టి ముత్యాలు అనేది మనం ఎక్కువ వింటున్నాము. అన్ని రైస్ స్టోర్స్లో కూడా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. ఒక్కసారి ఈ చిట్టి ముత్యాల పలావ్ ఎలా చేయాలో మీ అందరికీ చేసి చూపిస్తున్నాను. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ నీట్గా ఇలా కడిగి ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ముందుగా ఈ చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాము. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే ఒక 1 స్పూన్ కారం పొడి, ఒక 3/4 స్పూన్ వరకు సాల్ట్, ఒక ఫుల్ స్పూన్ పెరుగు, 1 స్పూన్ గరం మసాలా పొడి వేసేసి, అలాగే ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుందాము. వేసుకుని ఇలా కలుపుకునేటప్పుడు ఒక చిటికెడు పసుపు కూడా వేసి దీన్ని బాగా కలుపుకొని కనీసం ఒక అరగంట సేపు మ్యాగ్నేషన్ అయితే చేసుకోవాలి కంపల్సరీ. అలా అయితేనే ఈ పలావ్కి ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా బాగా మ్యాగ్నేట్ చేసిన తర్వాత దీన్ని ఒక అరగంట సేపు ఈ విధంగా పక్కకు పెట్టుకుందాము. అలాగే మరో గిన్నె తీసుకొని ఇదిగోండి, ఇదే చిట్టి ముత్యాల రైసు. ఇప్పుడు ఇందులో నేను 3 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. అంటే మ్యాక్సిమం ఇది 1/2 కిలో పైనే ఉంటుంది. ఇలా తీసుకున్న ఈ రైస్ని ఇప్పుడు నార్మల్ రైస్ లాగే ఒక 2-3 సార్లు వాష్ చేసేసి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పలావ్కి ఈ రైస్ని కూడా మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కడిగిన బియ్యంలో ఒక 1/2 స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ కారపొడి, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ బియ్యాన్ని కూడా బాగా ఇలా చేత్తో మంచిగా కలుపుకొని దీన్ని కూడా కనీసం ఇలా మ్యాగ్నేట్ చేసిన తర్వాత ఈ బియ్యాన్ని కూడా కనీసం ఒక అరగంట సేపు మనం అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలా నానబెట్టేసుకుని 2 పక్కన పెట్టుకున్న తర్వాత ఒక అరగంట తర్వాత ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసుకుందాము. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన మధ్యకి తరిగిన ఒక 3 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా పుదీనా వేసి ఇవి జస్ట్ ఒక్కసారి ఇలా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఆనియన్ని ఇలా వేసుకుందాము. వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని ఇలా వేసేసి ఒక్కసారి బాగా కలుపుకొని ఈ చికెన్ కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఈ చికెన్ని ఒక 5-6 నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత దీన్ని పక్క స్టవ్ పైకి షిఫ్ట్ చేసేసుకుందాము. ఈ చికెన్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఇటు పలావ్ కూడా గిన్నె పెట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. దీన్ని ఇలా పక్కకు షిఫ్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా పలావ్ గిన్నె పెట్టుకుని మరొక 2 స్పూన్లు ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యే లోపల ముందుగా నేను సన్నగా ఒక 3 ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి. ఈ పలావ్కి మనం ఇలా వెల్లుల్లి నీట్గా ఇలా ఒలిచి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను ఒక 10-12 వెల్లుల్లి రెమ్మలు కూడా ఇలా నీట్గా ఒలిచి పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా జీడిపప్పు. ఇవే ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనకి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఇలాగ అన్నీ ఒకేసారి ఇలా డైరెక్ట్గా వేసేసుకుందాము. వేసుకుని ఇలా ఫ్రై చేసుకుందాము. అలాగే ఇందులో ఒక 2 ఎండుమిర్చిని కూడా ఇలా మధ్యకి తుంచుకొని వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాము. ఇవి బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇలా మనకి ఈ ఫ్రై చేసుకునే టైంలో కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకుందాము. వేసుకొని ఇలా ఫ్రై అవనిద్దాము. చూడండి, మనకి ఇలా ఆనియన్స్ అనేది బాగా ఎర్రగా ఫ్రై అయ్యే వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఈ మ్యాగ్నేట్ చేసిన బియ్యాన్ని ఇలా వేసుకుందాము. వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని స్టవ్ కొంచెం లోలో పెట్టుకొని ఈ బియ్యాన్ని 7-8 నిమిషాల పాటు ఫ్రై చేయాలంట.
అప్పుడే మనకి ఈ చిట్టి ముత్యాల ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. దీన్ని కొంచెం చేయనొప్పి వచ్చినా కూడా గ్యాప్ ఇచ్చి మాత్రం మంచిగా ఒక 7, 8 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి. అప్పుడే ఈ పలావ్ ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి మనకి ఇలా రైస్ అంతా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న రైస్ని బట్టి 1కి 2 చొప్పున నేను 3½ తీసుకున్నాను కదా. ఇప్పుడు నేను 7 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసుకొని ఇప్పుడు ఈ వాటర్ ఎలా బాయిల్ అవుతున్నప్పుడు 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాము. వేసుకొని ఒక్కసారి కలిపి ఇప్పుడు మనం ఈ పక్క స్టవ్ పై కుక్ అవుతున్న ఈ చికెన్ని చూద్దాము ఒకసారి. చూడండి మనకి చికెన్ ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయింది. చూడండి మనకి చికెను ఇలా కుక్ అయిన చికెన్లో కొంచెం పుదీనా యాడ్ చేసేసి ఇప్పుడు ఈ ఉడుకుతున్న ఈ రైస్లో ఇలా వేసేద్దాము. ఇలా వేసి ఒక్కసారి బాగా కలుపుకొని ఇదంతా ఒకసారి చికెను రైస్ బాగా మిక్స్ చేసిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి. స్పైస్ అయితే సరిపోతుంది ఖచ్చితంగా. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసి ఇలా ఉడకనిద్దాము. మధ్య మధ్యలో ఇలా ఒక్కసారి ఓపెన్ చేసి కలుపుకుంటూ మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. మనం ముందు కొద్దిసేపు మంట ఎక్కువ పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టుకుని కొద్దిసేపు ఉడకనిద్దాము. చూడండి మనకు ఆల్మోస్ట్ వాటర్ అబ్జర్వ్ అయిపోయింది. రైస్ కూడా మనకి కుక్ అయిపోయింది. అయితే ఇలా కుక్ అయిపోయి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఆఫ్ చేసి మరొక 5 నిమిషాలు అలానే ఉంచేస్తే మనకి ఏదైనా కూడా ఉంటే ఆ హీట్కి కుక్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అంతే. ఇలా కుక్ అయిన ఈ చికెన్ పలావ్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాము. ఇదే అండి ఎంతో టేస్టీగా ఉండే రాజుగారి చిట్టి ముత్యాల కోడి పలావ్ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయింది ఈ చిట్టి ముత్యాల పలావ్ అనేది. దీన్ని డైరెక్ట్గా మనం చాలా ఘాటుగానే ఉంటుంది ఈ పలావ్ అనేది. దీన్ని రైతా కాంబినేషన్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. స్పెషల్గా రెగ్యులర్గా కాకుండా ఒక్కసారి ఈ చిట్టి ముత్యాల కోడి పలావ్ మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.